ఇక నారా లోకేష్ గారు ఆయన ఏం చేస్తున్నారు? ఏదో పాదయాత్ర అప్పుడు తిరిగాడు, మనకు అన్ని మాటలు చెప్పాడు, మళ్ళీ ఎక్కడ అనేటువంటిదంటే సంవత్సర కాలం పాటు ప్రభుత్వాన్ని నిలదొక్కుకోవడానికి, నిలబెట్టడానికి, సరిదిద్దడానికి చాలా సమయం మా అందరికీ పట్టింది. ఆర్థిక శాఖలో మేమెంత పడ్డామో దానికన్నా ఎక్కువ ఆయన విద్యాశాఖలో పడ్డాడు. అంతకుముందు చదువు రానిటువంటి వాళ్ళు, చదువుకి సంబంధం లేనటువంటి వాళ్ళు, చదువు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మంత్రిత్వ శాఖ తీసుకుంటే ఆయనకు చాలా మంది సలహా ఇచ్చారు. ఎందుకండి మీరు ఏదో లైట్ శాఖ తీసుకోకుండా ఇట్లాంటివి తీసుకుంటున్నారంటే, లేదు నేను ప్యాషన్తో చేస్తున్నానని చాలా డెప్త్కి వెళ్ళాడు. ప్రతి స్కూల్ లెవెల్కి వెళ్ళాడు, ప్రతి టీచర్ లెవెల్ని ఎట్లా మన క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ప్రైవేటు కళాశాలలు ప్రైవేట్ స్కూళ్ళకు పోయే పిల్లల్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు ఎట్లా క్యూ కట్టేలా చేయాలి అనేటువంటి దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి పనితీరును కనపరుస్తున్నాడు. ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నా, నేను పొగడ్తల కోసం చెప్పడం లేదు, వాస్తవాలు చెప్తున్నాను. ఇవాళ టైం మేనేజ్మెంట్, నేను రాజకీయాల్లో ఉన్న 30-40 సంవత్సరాలు అయింది. ఆయన రోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది అడుగును, ఆయన ప్రతిరోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది? పొద్దున 7:30కి ఆయన ప్రజా దర్బార్ మొదలవుతుంది. 7:30కి ఇట్లా ప్రజా దర్బార్, ఇంతే హాల్ ఉంటుంది, ఇంతే మంది ఉంటారు. 7:30కి ప్రజా దర్బార్ మొదలవుతుంది. అంటే దాని ముందు ఆయన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని, ఆ రోజు యాక్టివిటీ ప్లాన్ చేసుకుని ప్రజా దర్బార్తో మొదలు పెడితే తర్వాత మిగిలిన కాన్స్టిట్యున్సీ కావచ్చు, అంటే టైం ప్లానింగ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడుతున్నాడని మాత్రం నేను చెప్పగలను ఈరోజు. ఎందుకంటే నేను ఇద్దరిని చూశాను, ఇద్దరు టైమింగ్స్ నేను చూశాను. పోటీ పడుతున్నాడని నేను చెప్పగలుగుతాను. మార్నింగ్ 7:30కి మొదలు పెడితే ఎక్కడా కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా, ఆయన పనితీరు కూడా చాలా స్ట్రైట్ గా ఉంటది. అన్నాడు, ఫ్రీగా ఉంటే టీ తాగుదాం, పని ఉన్నప్పుడు మాత్రం మీరు నా టైం వేస్ట్ చేయొద్దు, నేను మీ టైం వేస్ట్ చేయను, ముందు పని ముగించుకుందాం, పని అయిపోయిన తర్వాత టైం ఉందనుకుంటే 10 నిమిషాలు టీ తాగుదాం అంటారు. ఒక కార్యకర్త కన్నా ఎక్కువ టైం ఇస్తాడేమో కానీ నాయకుడికి మాత్రం టైం తక్కువే ఇస్తాడనేటువంటిది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వాస్తవం లైఫ్ స్టైల్. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అంశాలు. మీరు ఆయన చాలా ప్రొఫెషనల్ గా నడుపుతూ ఉంటాడు. ఇప్పుడు కూర్చుంటే అక్కడ గంట 15 నిమిషాలు మాట్లాడాడు ఎవరితోటి, మళ్ళీ మీతోటే మాట్లాడాడు, ఎవరు మాట్లాడలా. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకో గంట స్పెండ్ చేయడానికి ఆయన ఎక్కువ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు.